హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం సొరకాయతో గారెలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ, ఏదైనా వెకేషన్లో కానీ ఎలా చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సొరకాయ గారెలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బియ్యం పిండి 1 కప్పు, సొరకాయ 1, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ముందుగా ఒక సొరకాయను తీసుకొని దానికున్న తొక్కను మొత్తం తీసేయాలి. తర్వాత దీనిని సన్నగా తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. తరువాత ఇందులో సొరకాయ తురుములో ఉన్న వాటర్కి సరిపడా బియ్యం పిండిని వేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సొరకాయ తురుములో ఉన్న వాటరే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, ఒక క్లాత్ మీద కానీ పిండిని తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న దానిని కాగిన నూనెలో వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వడల్ని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండినంతటిని ఈ విధంగానే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Thank you for watching in this video.